అస్సలామలైకుం స్నేహితులారా, ఒక క్షణం ఆలోచించండి. ప్రపంచం మొత్తం గందరగోళంలో మునిగిపోయిన ఒక కాలంలో ఒక వ్యక్తి అందర్నీ తప్పుదారి పట్టించడానికి ముందుకు వస్తాడు. అతను ఎవరు? అతని వెనుక ఎవరు ఉన్నారు? అంతిమ రోజు యొక్క అతిపెద్ద సంకేతాలలో ఒకటైన దజ్జాల్ కథను ఈరోజు మనం చర్చించబోతున్నాం. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు వివరించిన ఈ సత్యాలను విన్నప్పుడు మీ మనస్సు ఆశ్చర్యపోతుంది. అంతిమ రోజు యొక్క అతిపెద్ద సంకేతాలలో ఒకటి దజ్జాల్. అతను ప్రపంచంలో ప్రత్యక్షమైనప్పుడు కొంతమంది ప్రజలు అతన్ని అనుసరిస్తారు. వారు ఎవరు? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. అస్ఫహాన్ అనే ప్రాంతానికి చెందిన 70,000 మంది యూదులు దజ్జాల్ యొక్క అనుచరులుగా ఉంటారు. వారు నిర్దిష్ట రకమైన పై దుస్తులు ధరించిన వారిగా ఉంటారు. అస్ఫహాన్ ఎక్కడ ఉంది? ఇది ఇరాన్లోని ముఖ్యమైన నగరాలలో ఒకటి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఒక విషయముంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ కాలం మన వైపు వస్తోంది. ఇరాన్లో యూదుల సంఖ్య పెరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఈ హదీసు మనకు గుర్తు చేసేది ఏమిటంటే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రతి మాట సత్యంగా నెరవేరుతుందని. కానీ దజ్జాల్ కథ ఇక్కడితో ముగియదు. ఒకరోజు ఈసా అలైహిస్సలాం భూమికి తిరిగి వస్తారు. ఆయన దజ్జాల్ను సంహరిస్తారు. ఆ క్షణంలో ప్రపంచంలో ఉన్న యూదులు నాశనమవుతారు. ఎలా అంటే, రాళ్ళు, చెట్లు, ఇసుక దిబ్బలు కూడా ఇలా అంటాయి, అల్లాహ్ యొక్క దాసులారా, ఇక్కడ ఒక యూదు దాక్కున్నాడు, వచ్చి ఇతన్ని చంపండి. అలా మోసగాళ్లు లేని ఒక అందమైన ప్రపంచం మిగిలిపోతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రతి మాట ఈరోజు మన ముందు సత్యంగా వస్తోంది. అంతిమ రోజు యొక్క ఈ కీడుల నుండి మనలను, మన కుటుంబాలను, ప్రపంచాన్ని అల్లాహ్ రక్షించాలి. అమీన్ యా రబ్బుల్ ఆలమీన్.